Hi friends, this is Lakshman. Welcome to Lakshman Maths Tutorial YouTube channel. మనం క్రిందటి వీడియోలో స్క్వేర్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు మరో 10 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. If each side of a room in a square shape is increased by 4 centimeters, then its area is increased by 60 centimeters square. The side of a square is. ఇంకొకసారి చదువుదాం. If each side of a room in a square shape is increased by 4 centimeters, then its area is increased by 60 centimeters square. The side of a square is. సో ఒక స్క్వేర్ ఉంది, దాని యొక్క సైడ్ అనేది ఎక్స్ అనుకోండి. సో ఏరియా ఏమవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కదా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో ఏ ఈజ్ ఈక్వల్ మనకి ఎక్స్ కాబట్టి ఏరియా అనేది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఇంకో స్క్వేర్ తీసుకుందాం. దీని యొక్క సైడ్ అనేది 4 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయింది అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. సో దీని యొక్క ఏరియా ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 4. సో దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు? దెన్ ఇట్స్ ఏరియా ఈజ్ ఇంక్రీజ్ బై 60 సెంటీమీటర్స్ స్క్వేర్. అంటే దీని యొక్క సైడ్ 4 సెంటీమీటర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో దీని ఏరియాలో కూడా మార్పు చేంజ్ వచ్చింది. అది ఎంత వచ్చిందంటే 60 సెంటీమీటర్ స్క్వేర్ చేంజ్ అనేది వచ్చింది. సో ఈ స్క్వేర్ యొక్క ఏరియాకి మధ్య డిఫరెన్స్ అనేది 60 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటుంది. సో ఇది ఏమనుకుంటే ఇది A2 అవుతుంది. సో A2 మైనస్ A1 ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 60కి ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ప్లస్ 2ab అంటే 8x మైనస్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 60 ఈక్వల్ అవుతుంది. సో మైనస్ ఎక్స్ స్క్వేర్కి ప్లస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 8x ఈజ్ ఈక్వల్ 60 మైనస్ 16 అవుతుంది. సో దేర్ఫోర్ 8x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 44 అవుతుంది. సో 4 2s 4 11s. సో x ఈజ్ ఈక్వల్ 11/2 ఆర్ 5.5 సెంటీమీటర్స్. The side of square is equal to 5.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, ద సైడ్ ఆఫ్ స్క్వేర్ కనుక్కోమని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. If the diagonal of a square is doubled, then the area of the new square becomes how many folds? Problem ఇంకోసారి చదువుదాం. If the diagonal of a square is doubled, then the area of the new square becomes how many folds? అంటే ఒక స్క్వేర్ ఉంది, దీని యొక్క డయాగ్నల్ అనేది ఇది ఏ దీని యొక్క డయాగ్నల్ అనేది మనకు తెలియదు. సో డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d అనుకుందాం. ఓకే, ఏమన్నాడు? దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఫార్ములా ఏంటి? d² ఈజ్ ఈక్వల్ టు a². దిస్ ఈజ్ ద ఫార్ములా కదా. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? d ఈజ్ ఈక్వల్ స్మాల్ d. సో స్మాల్ d హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a². మనకి a² ఈజ్ నథింగ్ బట్ ఏరియా. a ఈజ్ ఈక్వల్ a² కదా. సో ఇక్కడ ఏమవుతుంది? a² మనకు కావాలి కాబట్టి 2ని పంపించేస్తాం. అప్పుడు ఏమవుతుంది? a² ఈజ్ ఈక్వల్ d² బై 2 అవుతుంది.
దిస్ ఈజ్ NO. దిస్ ఈక్వేషన్ ఈజ్ 1. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకో స్క్వేర్ తీసుకున్నాడు. తీసుకుని దీని యొక్క డయాగ్నల్ అనేది ఏమన్నాడు, ఇఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ఈ స్క్వేర్ ఇస్ డబుల్డ్, అంటే దీని యొక్క డయాగ్నల్ ఏమవుతుంది అంటే 2D అవుతుంది. అంటే దీని యొక్క డయాగ్నల్కి రెట్టింపు అవుతుంది, డబుల్డ్ అన్నట్టు. అప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2A స్క్వేర్ కదా, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2A స్క్వేర్. సో 2D హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2A స్క్వేర్ అవుతుంది. 2A స్క్వేర్ అవుతుంది. ఇది 1 అనుకోండి, సారీ అంతే, ఓకే. 2A స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ 4D స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2A స్క్వేర్. మనకి ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా కదా. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 4D స్క్వేర్ బై 2 అవుతుంది. సో 4D స్క్వేర్ బై 2 అంటే ఇది ఏరియా ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్. ఇది ఏరియా ఆఫ్ ది సెకండ్ స్క్వేర్. ఓకే, ఏమన్నా ఉంటుంది, ఇది A2 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, హౌ మెనీ టైమ్స్ ఉంటుంది, హౌ మెనీ ఫోల్డ్స్ అంటే ఎన్ని రెట్లు ఉంటున్నాను అంటే దీని యొక్క ఏరియా అనేది, సారీ ఈ స్క్వేర్ యొక్క ఏరియా అనేది, ఈ స్క్వేర్ ఉంది కదా, దీని యొక్క ఏరియా అని మొదటి స్క్వేర్ యొక్క ఏరియాకి ఎన్ని రెట్లు ఉంటుంది అనేసి అన్నాడు. ఇప్పుడు మొదటి స్క్వేర్ యొక్క ఏరియా ఏమైంది, D స్క్వేర్ బై 2 అయింది. ఇది మొదటి స్క్వేర్. సెకండ్ స్క్వేర్ యొక్క ఏరియా ఏమైంది, 4 ఇంటూ D స్క్వేర్ బై 2 అంటే ఎన్ని టైమ్స్ ఉంది, దీనికి 4 టైమ్స్ ఉంది. సో సెకండ్ స్క్వేర్ యొక్క ఏరియాని 4 టైమ్స్, ఫోర్ టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్. ఓకే, వాడు ఎన్ని రెట్లు ఉంటుంది అని అడిగాడు. హౌ మెనీ ఫోల్డ్స్ అంటే ఎన్ని రెట్లు అవుతుంది, బికమ్స్ హౌ మెనీ ఫోల్డ్స్ అంటే 4 టైమ్స్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The perimeter of 5 squares are 24 centimeters, 32 centimeters, 40 centimeters, 76 centimeters, 80 centimeters respectively. The perimeter of another square equal in area to the sum of the areas of these squares is అన్నాడు. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం. The perimeter of 5 squares are 24 centimeters, 32 centimeters, 40 centimeters, 76 centimeters, 80 centimeters respectively. The perimeter of another square equal in area to the sum of the areas of these squares is అన్నాడు. సో మనం ఆన్సర్ సాల్వ్ చేద్దాం. వాడు ఏమి ఇచ్చాడు, ద పెరిమీటర్ ఆఫ్ 5 స్క్వేర్స్ ఇచ్చాడు. 5 పెరిమీటర్స్ ఆఫ్ 5 స్క్వేర్స్ ఏమి, 24 సెంటీమీటర్స్, 32, 40, 76, 80. సో మనం ఒక 5 స్క్వేర్స్ అని డ్రా చేసుకుంటే, వాడు ఏమన్నాడు, మొదటి ఇది 1 అనుకుంటే, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5 అవుతుంది. ఓకే, వాడు మొదటి స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, ఎంత, 24 ఇచ్చాడు. సో 4 ఏజ్ పెరిమీటర్ యొక్క ఫార్మ్ 4A కదా, 4 ఈజ్ ఈక్వల్ 24. సో A ఈజ్ ఈక్వల్ 6 అవుతుంది, అంటే A ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్ అవుతుంది. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏమవుతుంది, 32 ఇచ్చాడు, అంటే 4 ఈజ్ ఈక్వల్ 32, అంటే A ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ A1, ఇది A2 అనుకోండి. A2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 8 అవుతుంది. ఓకే, థర్డ్ స్క్వేర్ A1, A2, థర్డ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత ఇచ్చాడు, 40 ఇచ్చాడు. సో సైడ్ ఆఫ్ థర్డ్ స్క్వేర్ ఏమవుతుంది, 3 ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ అవుతుంది. ఫోర్త్ వన్ 4A4 అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత, 76. సో 4 1 జా 4, 3 మిగులుతుంది, 4 9
సో A4 ఈజ్ ఈక్వల్ 19 అవుతుంది. A5 ఎంత అవుతుంది అప్పుడు? 4A5 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. సో A5 ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు వాడు? ద పెరిమీటర్ ఆఫ్ another స్క్వేర్ ఈక్వల్ ఇన్ ఏరియా టు ద సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ది స్క్వేర్. అంటే వాడు ఇంకో స్క్వేర్ తీసుకున్నాడు. ఇలా తీసుకున్నాడు another స్క్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి, 6 స్క్వేర్ 6 అనుకోండి. వాడు ఏమన్నాడు? ద పెరిమీటర్ దీని యొక్క చుట్టుకొలత అనేది ఈ 5 స్క్వేర్స్ యొక్క ఏరియా యొక్క మొత్తానికి ఈక్వల్ అనేసి అన్నాడు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. A1 ఈజ్ ఈక్వల్ 6 అంటే మనకి ఏరియా ఫార్ములా ఏంటి? A1 A స్క్వేర్ కదా. A ఈజ్ ఈక్వల్ A స్క్వేర్, ఇది ఏరియా యొక్క ఫార్ములా. సో A1 మనకి 6 అంటే ఏరియా అనేది ఎంత అవుతుంది? ఏరియా ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఎంత అవుతుంది? 36 అవుతుంది. సెకండ్ వన్ ఏమవుతుంది? 64 అవుతుంది. థర్డ్ వన్ A3 100 అవుతుంది. ఫోర్త్ వన్ 19 into 19 361. 19 into 9 to 361. Okay. $361. Next A5. A5 is equal to 20 square 400. So sum of these areas. First sum చేద్దాం. First 400 361 100 64 36 క్యాలిక్యులేట్ చేద్దాం. 10 11 6 6 12 15 16 3 7 8 9 61. సో ఏమన్నాడు? ద పెరిమీటర్ ఆఫ్ అంటే ద పెరిమీటర్ అనేది ఈ స్క్వేర్ యొక్క పెరిమీటర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ 5 స్క్వేర్స్. సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ దీస్ స్క్వేర్స్ అన్నాడు. అంటే దీని యొక్క పెరిమీటర్ 4A ఈజ్ ఈక్వల్ 961 అవుతుంది. సో మనకి వాడు పెరిమీటరే కనుక్కోమన్నాడు. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 ఈజ్ ఈక్వల్ 961 అవుతుంది. మనకి వాడు ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటే ఏం చేద్దాం? ఏని 4 నోట్ పంపించేసి ఏరియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. బట్ వాడు ఏమన్నాడు? పెరిమీటర్ అడిగాడు. సో పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ 961. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో టోటల్ ఏరియా ఆఫ్ 64 స్మాల్ స్క్వేర్స్ ఆఫ్ ఏ chessboard is 400 square centimeter. There is 3 centimeter wide border around the chessboard. What is the length of the side of the chessboard? అడిగాడు. ప్రాబ్లం ఇంకోసారి చదువుదాం. The total area of 64 small squares of a chessboard is 400 square centimeters. There is 3 centimeters wide border around the chessboard. What is the length of the side of the chessboard? అడిగాడు. సో మనకి చెస్ బోర్డ్ తెలుసు కదా. చెస్ బోర్డు స్క్వేర్ షేప్లో ఉంటుంది. సారీ దానికి ఏమడిగాడు? 60 ఈ విధంగా ఉంటాయి కదా. ఆల్ స్క్వేర్ షేప్లో ఎలా ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 8 రోస్ 8 కాలమ్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 ఆ స్క్వేర్ షేప్లో ఉందని ఇమేజిన్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8
స్క్వేర్ షేప్లో ఉంది. చెస్ బోర్డ్ తెలుసు కదా, స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలా ఇమేజిన్ చేసుకోండి. వాడు ఏమన్నాడు 64 ఉంటుంది, 8 into 8 మొత్తం 8 rows 8 columns, మొత్తం టోటల్ 64 స్మాల్ స్క్వేర్స్ అనేది ఉంటుంది. సో ఐ am ready. The total area of 64 small squares of his chessboard is 400 square centimeters అన్నాడు. అంటే 64 స్క్వేర్స్ స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి కాబట్టి 64 స్మాల్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ 400కి ఈక్వల్ అవుతుంది. ఫర్ వన్ స్మాల్ స్క్వేర్ ఏరియా ఏమవుతుంది 400/64 అవుతుంది. దీన్ని ఇప్పుడు ఓకే 400/64 అవుతుంది. సో మనకి స్క్వేర్ యొక్క ఫార్ములా తెలుసు ఏంటి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 400/64 అవుతుంది. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ 20/8 అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 10లు 2 4లు 2 5లు 2 2 అంటే 2.5 అవుతుంది. అంటే ఏంటి, ఈ 2.5 అనేది ఏంటి, ద సైడ్ ఆఫ్ ద స్మాల్ స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇది అవుతుంది 400/64 అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ 2.5 అవుతుంది. వాట్ ఈస్ ది 2.5? 2.5 ఏంటి, సైడ్ ఆఫ్ ద స్మాల్ స్క్వేర్. ఓకే, సైడ్ ఆఫ్ ది స్మాల్ స్క్వేర్ అంటే 2.5 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, దేర్ ఈస్ 3 centimeters వైడ్ బార్డర్ అరౌండ్ ద చెస్ బోర్డ్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అడిగాడు. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, అరౌండ్ 3 centimeters వైడ్ అరౌండ్ ద చెస్ బోర్డ్ అన్నాడు. సో 3 centimeters వైడ్ ఇలా అవుతుంది. 3 centimeters వైడ్ అంటే 4 పక్కల 3 centimeters వైడ్ ఇలా తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, 4 sides 3 centimeters ఎక్స్టెండ్ చేసాడు. వైడ్ అంటే ఎక్స్టెండ్ చేయడం. ఓకే, 3 centimeters వైడ్. సో మనకి ఇప్పుడు ఏం కొనుక్కోమన్నాడు, లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద చెస్ బోర్డ్. దీని యొక్క చెస్ బోర్డ్ యొక్క లెంత్ అంటే ఆఫ్టర్ 3 centimeters వైడ్ ఎక్స్టెండ్ చేసిన తర్వాత చెస్ బోర్డ్ యొక్క ఏంటి సైడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద చెస్ బోర్డ్ అడిగాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇవి ఫస్ట్ మనకి తెలుసు ఏంటి, ఇవన్నీ రోస్ 8 స్క్వేర్స్ 1 2 3 4 5 6 7 8 స్క్వేర్స్ ప్లస్ మనకి సైడ్ ఈచ్ సైడ్ తెలుసు 1.5 స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే 1.5 అలాగా 8 into 1.5 అవుతుంది. 2.5 8 into 2.5 8 into 2.5 and that is equal to 8 to 16 8 into 0.5 is equal to 4 అవుతుంది. సో 20 అవుతుంది. ఇది ఓన్లీ చెస్ బోర్డ్ యొక్క అంటే బిఫోర్ 3 centimeters ఎక్స్టెండ్ అంటే 3 centimeters ఎక్స్టెండ్ చేయకముందు 20 ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఎక్స్టెన్షన్ 3 centimeters ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇటువైపు 3 centimeters ఎక్స్టెండ్ చేసాడు, ఇటువైపు 3 centimeters ఎక్స్టెండ్ చేసాడు. అంటే ఇది 3 ఇది 3 అంటే మొత్తం టోటల్ అంతా 6. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది 20 అవుతుంది. అంటే మొత్తం 26. సో దేర్ఫోర్ 26 centimeters 26 centimeters అవుతుంది. అంటే సైడ్ ఆఫ్ ద చెస్ బోర్డ్. ఓకే, అర్థమైందా, సైడ్ ఆఫ్ ద చెస్ బోర్డ్ ఈజ్ ఈక్వల్ 26 centimeters. ఓకే, అర్థమైందా, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏం లేదు, ఒక స్క్వేర్ షేప్లో చెస్ బోర్డ్ ఉంది, దాని యొక్క ఏరియా ఇచ్చాడు. సో మనం ఒక స్మాల్ స్క్వేర్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేసి సైడ్ని ఫైండ్ అవుట్ చేసాం. అలా ఎన్ని ఉన్నాయి స్క్వేర్ షేప్లు, 8 ఉన్నాయి. సో దీని యొక్క సైడ్ ఏమవుతుంది 8 into 2.5 అవుతుంది. 8 into 2.5 బట్ అక్కడ ఏమన్నాడు, దేర్ ఈజ్ 3 centimeters వైడ్ అంటే ఎక్స్టెండ్ చేసాడు.
బార్డర్ని ఎక్స్టెండ్ చేసాడు. అంటే పైన 3 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది, కింద కూడా 3 సెంటీమీటర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. సో మనకేమవుతుంది 3 + 3 ఇది 20, ఇది 3 + 3 మొత్తం ఎంత అవుతుంది 26 సెంటీమీటర్స్ అనేది చెస్ట్ బోర్డ్ యొక్క సైజ్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఓకే, ఏమవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The area of the largest circle that can be drawn inside of a square of side 4 centimeters is. The area of the largest circle that can be drawn inside of a square of side 4 centimeters is అన్నాడు. ఏమీ లేదండి, ఒక స్క్వేర్ షేప్ ఉంది, దీని యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు. the area of the largest circle that can be drawn inside of the square. అంటే ఒక స్క్వేర్ని ఒక సర్కిల్ని ఇన్సైడ్లో డ్రా చేశాడు. ఇన్సైడ్లో ఎలా డ్రా చేశాడు ఒక సర్కిల్ని, దట్ ఇన్సైడ్ అన్నాడు కాబట్టి అంటే స్క్వేర్ షేప్లో ఇన్సైడ్లో ఒక సర్కిల్ని డ్రా చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు ద ఏరియా ఆఫ్ ద లార్జెస్ట్ స్క్వేర్ అంటే లార్జెస్ట్ సర్కిల్, ఈ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి సర్కిల్ యొక్క ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి πr². సో మనకి ఇక్కడ రేడియస్ తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ ఇది, ఇట్ ఈజ్ ఈక్వల్ రేడియస్ అవుతుంది. సో మనకి సర్కిల్ యొక్క డయామీటర్ అనేది సైడ్ ఆఫ్ ద స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. దీస్ టూ ఆర్ ప్యారల్. ఓకే, ప్యారల్గా ఉన్నాయి కదా, సో ది లెంత్ కూడా సేమ్ ఉంటుంది. అంటే ద డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. both are in parallel. సో లెంత్ అనేది ఈక్వల్గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది ఇది d ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. అంటే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది 4 అవుతుంది. d ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ 2r. ఇది 6, ఇది 6, బోత్ 2r. సో 2r ఈజ్ ఈక్వల్ 4 అవుతుంది. మనకు r కావాలంటే 4/2, సో 2 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకి r తెలిసిపోయింది. సో మనం ఏరియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 20 సో మనం ఓకే πr² కదా, πr² కాబట్టి π ఇంటూ 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 4π. మనం ఎలా అయినా చేయొచ్చు, లేదంటే 22/7 ఇంటూ 4 దట్ ఈజ్ ఈక్వల్ 88/7. ఈ విధంగానైనా రాసుకోవచ్చు. ఓకే, ఏమవుతుంది ఏరియా ఆఫ్ సర్కిల్ అవుతుంది. ఓకే, ఏమీ లేదండి, ఒక స్క్వేర్ తీసుకున్నాడు, దాని లోపల ఒక సర్కిల్ని డ్రా చేశాడు. ఆ సర్కిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి స్క్వేర్ యొక్క సైడ్ అనేది ఇచ్చాడు. సో మనం ఆర్ని క్యాలిక్యులేట్ చేసి ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం. చాలా వెరీ ఈజీ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఇన్ సర్కిల్ అండ్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఇన్ సర్కిల్ అండ్ సర్కిల్ ఆఫ్ ఏ స్క్వేర్. ఓకే, ఏమీ లేదండి, ఒక స్క్వేర్ ఇచ్చాడు,
స్క్వేర్ ఇచ్చి దాని యొక్క ఇన్ సర్కిల్ మరియు సర్కిల్ యొక్క ఏరియాస్ యొక్క రేషియోని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనకు ఒక స్క్వేర్ తీసుకున్నాం, దానికి ఇన్సైడ్లో సైడ్స్ని కలుపుతూ ఒక సర్కిల్ని గీస్తే అది ఇన్ సర్కిల్ అవుతుంది. వాటి యొక్క వర్టెక్స్ గుండా మనం సర్కిల్ గీస్తే అది సర్కిల్ అవుతుంది. అంటే వృత్త పరిధి గుండా, ఓకే, అంటే వర్టెక్స్ అంటే శీర్షములు కలుపుతూ గీసేదాన్ని సర్కిల్ అంటారు. ఓకే, అంటే బయట వైపు, స్క్వేర్కి బయట వైపు. ఇన్ సర్కిల్ అంటే స్క్వేర్కి ఇన్నర్ సైడ్లో. ఓకే, ఏమన్నాడు? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇన్ సర్కిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్ సర్కిల్ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫిగరు, ఇది అసలు ఫిగర్. దీన్ని ఇంకో విధంగా డ్రా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇన్ సర్కిల్ని డ్రా చేద్దాం. సో మనకి వాడు ఈ స్క్వేర్ యొక్క సైడ్ కానీ సైడ్ ఏమి ఇవ్వలేదు. సో మనం సైడ్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్, అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అనుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అంటే మనకి ఇప్పుడు ఏం కావాలి? ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ కావాలి, ఎందుకంటే ఏరియాని క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి. సో మనకి సర్కిల్ యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి వీ హ్యావ్ టు నో రేడియస్ మనకు తెలియదు, బట్ రేడియస్ తెలియదు ఇది. కానీ మనం డయామీటర్ అనేది, ఇన్ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది సైడ్ ఆఫ్ ఈ స్క్వేర్కి ఈక్వల్ అని మనం కింద ప్రాబ్లం చూసాం. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది? ఈ 2D అంటే D ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. D ఈజ్ ఈక్వల్ డయామీటర్ కదా, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ కదా. సో మనకి D ఈజ్ ఈక్వల్ ఎక్స్ అవుతుంది. D ఈజ్ నథింగ్ బట్ 2R అంటే 2R ఈజ్ ఈక్వల్ ఎక్స్కి ఈక్వల్ చేసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? x/2 అవుతుంది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. సో మనకి ఇప్పుడు మనం ఏం చేద్దాం? R తెలిసిపోయింది, R తెలిసింది మనకి ఇప్పుడు ఏం చేద్దాం? ఏరియా ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ఇన్ సర్కిల్ క్యాలిక్యులేట్ చేసేది ఏమవుతుంది? πr² కదా, πr². సో r ఈజ్ ఈక్వల్ x/2 హోల్ స్క్వేర్. సో π into x²/4. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్, A1 అనుకుందాం. ఓకే, దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్, πx²/4 అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ స్క్వేర్ ఏంటి? సర్కిల్ అంటే వాటి యొక్క స్క్వేర్కి బయట వైపు ఒక సర్కిల్ ఉంది. వాటి యొక్క శీర్షం వర్టెక్స్ కలుపుతూ గీసేదాన్ని సర్కిల్ అంటారు. సో మనకి దీని యొక్క సైడ్ మనకేం తెలియదు, దీని యొక్క సైడ్ కూడా మనకేం తెలియదు. సో ఎక్స్ అనుకుందాం, ఇది కూడా సేమ్. అప్పుడు ఏమవుతుంది? మనకి యాక్చువల్గా ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి ఎటువైపు డ్రా చేసిన ఆ లైన్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఇది ఎక్స్ కదా. సో ఇది ఎక్స్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ అవుతుంది. సో డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? డయామీటర్ ఆఫ్ ద సర్కిల్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే, ఇది యాక్చువల్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది స్క్వేర్ షేప్, బట్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది ఎక్స్ అవుతుంది. ఇది సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అనేది ఎక్స్ అవుతుంది. హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు, అంటే కర్ణం అనేది వృత్తం యొక్క డయామీటర్కి ఈక్వల్ అవుతుంది. ఓకే,
సెంటర్ పాయింట్ గుండా పోతుంది. ఓకే, ఇది కూడా డయామీటర్, ఇది ఏదైనా డయామీటర్. పాయింట్స్ ఆల్ ఆర్ ఈక్వల్. సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్కి ఎటువైపు లైన్స్ డ్రా చేసిన అన్ని లైన్స్ ఈక్వల్గా ఉంటాయి. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇప్పుడు మనం రేడియస్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో రేడియస్ ఈక్వల్ టు రేడియస్ కాదు, డయామీటర్. డయామీటర్ ఈజ్ నథింగ్ బట్ ఏ హైపోటెన్యూస్ ఆర్ డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ అకార్డింగ్ టు పైథాగరస్ లా. డి స్క్వేర్ మనం కింద ప్రాబ్లమ్స్లో చూసాం, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2x స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. సో మనం ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా డి ఇచ్చాడు, హైపోటెన్యూస్ అంటే డయాగ్నల్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, డయామీటర్కి ఈక్వల్ అవుతుంది కదా, సర్కిల్ యొక్క డయామీటర్కి. ఓకే, ఇది ఈ విధంగా డ్రా చేసినా అది డయామీటర్ అవుతుంది, ఈ విధంగా డ్రా చేసినా డయామీటర్ అవుతుంది, ఈ విధంగా డ్రా చేసినా డయామీటర్ అవుతుంది. ఓకే, సో డి ఈజ్ ఈక్వల్ 2r స్క్వేర్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్ 2r కదా, డి ఈజ్ ఈక్వల్ 2r. సో డి బదులు 2 అని రీప్లేస్ చేస్తే 2x స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ 2x స్క్వేర్ అవుతుంది. 4r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2x స్క్వేర్. ఈ 2కి 2, సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ బై ఈ 2ని ఇటువైపు పంపిస్తాం అంటే 2 అవుతుంది. బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై √2 వస్తుంది. దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఓకే, సర్కిల్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఏరియా ఆఫ్ ద సర్కిల్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి రేడియస్ తెలిసిపోయింది, ఎక్స్ బై √2. సో మనకి ఏం పై ఆర్ స్క్వేర్ కదా, పై ఇంటూ ఎక్స్ బై √2 హోల్ స్క్వేర్. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ పై ఎక్స్ స్క్వేర్ బై ఈ స్క్వేర్కి రూట్కి పోద్ది 2 అనేది మిగులుతుంది. సో మనకి ఇది A2 అవుతుంది, ఇది ఏమవుతుంది A2. సో మనకి ఏం కనుక్కోమన్నాడు వాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ది ఇన్ సర్కిల్ అండ్ సర్కిల్ ఆఫ్ ది స్క్వేర్. సో ఇన్ సర్కిల్కి సర్కిల్కి రేషియో యొక్క అదే ఏరియాస్ యొక్క రేషియోని కనుక్కోమన్నాడు. సో A1 ఈజ్ ఈక్వల్ పై ఎక్స్ స్క్వేర్ బై 4 బై 5x స్క్వేర్ బై 2 అవుతుంది. సో ఈ పై ఎక్స్ స్క్వేర్కి క్యాన్సిల్ అవుతుంది, ఈ 2 అనేది పైకి వెళ్తుంది. ఓకే, సో ఏమవుతుంది, 2 1s 2 2s, దట్ ఈజ్ ఈక్వల్ 1:2 అనేది అవుతుంది. ఏంటి, A1:A2. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, 1:2, 2 1s 2 2s. ఓకే, 1:2. దిస్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద ఇన్ సర్కిల్ అండ్ సర్కిల్ ఆఫ్ ఎ స్క్వేర్. ఓకే, ఫస్ట్ అడిగేం లేదండి, ఒక స్క్వేర్ లోపల ఒక సర్కిల్ ఉంది, స్క్వేర్ అవుట్ సైడ్ ఒక సర్కిల్ ఉంది. అయితే వాటి ఏరియాస్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఇన్ సర్కిల్ యొక్క రేడియస్ని క్యాలిక్యులేట్ చేసి దాని యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఈజ్ ద ఏరియా, దిస్ ఈజ్ ద రేడియస్. ఇది అయిపోయింది. తర్వాత సెకండ్ వన్ ఏమన్నాడు, సర్కిల్ యొక్క రేడియస్ని క్యాలిక్యులేట్ చేసాము, దాని యొక్క ఏరియాని క్యాలిక్యులేట్ చేసాం. ఏమొచ్చింది, పై ఎక్స్ స్క్వేర్ బై 2 వచ్చింది. దెన్ మనం A1/A2 చేసాం. ఇది A1 పై ఎక్స్ స్క్వేర్ బై A1/A2 చేసాం. ఇది పై ఎక్స్ స్క్వేర్ బై 4 అవుతుంది, ఇది పై ఎక్స్ స్క్వేర్ బై 2 అవుతుంది. సో బోత్ క్యాన్సిల్ చేస్తే 1:2 అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద రేషియో. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం.
if each side of a square is increased by 10%, find the increase percentage in its area అన్నాడు. if each side of a square is increased by 10%, find the increase percentage in its area అన్నాడు. సో మనకు ఒక స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ యొక్క సైడ్ అనేది 10% ఈక్వల్ అయితే దాని యొక్క ఏరియాలో ఎంత మార్పు వస్తుంది అన్నాడు. సో మనం దీనికి చిన్న షార్ట్ కట్ ఉంది, బేసిక్ షార్ట్ కట్ ఇది. ఏం లేదండి, ఈ ఎక్స్ ఇంటూ ఎక్స్ బై 100. ఓకే, సారీ ఎక్స్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 దట్ ఈజ్ ఈక్వల్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100. ఓకే, బేసిక్ ఫార్ములా ఇది. మనం ఏం చేద్దాం, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమనుకుంటాం, 10 అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 అవుతుంది. సో మనకి 2x 2 ఇంటూ 10 ప్లస్ 10 ఇంటూ 10 బై 100. సో 2 ఇంటూ 10 20 ప్లస్ ఈ 0 క్యాన్సిల్ అవుతుంది, 21% చేంజ్ అనేది. అంటే మనం ఒక సైడ్ని 10% ఇంక్రీజ్ చేస్తే దాని యొక్క ఏరియాలో 21% చేంజ్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు 100% ఉంటే 120% అవుతుంది. 121% ఎందుకు పెరుగుతుంది అంటే సైడ్ని మనం 10% ఇంక్రీజ్ చేసాం కాబట్టి. దట్స్ వై ఇంక్రీజ్ percentage in its area. Okay, this is the answer. Next problem చూద్దాం. sorry next problem. Okay, the diagonal of two squares are in the ratio 5:2. find the ratio of their areas అన్నాడు. So the diagonals of two squares are in the ratio 5:2. Find the ratio of their areas అన్నాడు. టూ స్క్వేర్స్ ఇలా ఉన్నాయి, దీని యొక్క రేషియోస్ ఇచ్చాడు, డయాగ్నల్స్ యొక్క రేషియో ఇచ్చాడు. d1 ఈస్ట్ d2 ఈస్ట్ ఈజ్ ఈక్వల్ 5:2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ 5x 2x అనుకుంటా. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ అన్నాడు. మనకి బేసిక్ ఫార్ములా తెలుసు, d² ఈజ్ ఈక్వల్ 2a². ఓకే, దిస్ ఇస్ బేసిక్ ఫార్ములా. సో మనకి d1² ఈజ్ ఈక్వల్ 2a1² అవుతుంది. సో మనకి a1² ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సర్కిల్. సో d1² బై 2 అవుతుంది. దిస్ ఈజ్ ద వన్. అండ్ సెకండ్ వన్ చూస్తే d2² ఈజ్ ఈక్వల్ 2, ఇది a1 అవుతుంది, ఇది a2 d2 అవుతుంది. ఓకే, 2a2² అవుతుంది. సో మనకి a2² ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద సెకండ్ స్క్వేర్. సో d2² బై 2. ఓకే, సారీ ఇక్కడ సారీ, ఇక్కడ మనకి డైరెక్ట్ వాడు ఇచ్చాడండి. ఏది ఇచ్చాడు, d1 ఇచ్చాడు. d1 మనకు తెలుసు కదా, d1 ఈజ్ ఈక్వల్, సో సరే చూద్దాం, a2² ఈజ్ ఈక్వల్ d2² బై 2 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు చూద్దాం, d1 వాల్యూ తెలుసు, a1² ఈజ్ ఈక్వల్, d1 ఎంత ఇచ్చాడు 5x, d1 ఈజ్ ఈక్వల్ 5x. సో 5x² బై 2, a2² బై a2² ఈజ్ ఈక్వల్ d2 ఎంత ఇచ్చాడు 2x ఇచ్చాడు. సో 2x
హోల్ స్క్వేర్ బై 2. సో A1 స్క్వేర్ A1 రేషియో అడిగాడు, ఏ రేషియో అడిగాడు కదా. సో A1 స్క్వేర్ బై A2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25x స్క్వేర్ బై 2, 4x స్క్వేర్ బై 2. 2 క్యాన్సిల్, ఈ x స్క్వేర్ క్యాన్సిల్ అయితే 25:4 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. వాడు ఏమడిగాడు, ఇక్కడ మనం రూట్ ఇక్కడ స్క్వేర్ ఉంది, రూట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే వాడు ఏరియాస్ అడిగాడు, ఏరియాస్ యొక్క రేషియో అడిగాడు. సైడ్ యొక్క రేషియో అడిగాడంటే మనకి ఏమొస్తుంది, బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే 5:2 వస్తుంది. బట్ వాడు ఏరియాస్ యొక్క రేషియో అడిగాడు కాబట్టి 25:4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, కొంచెం అర్థం చేసుకుంటే ఇక్కడ మనం డైరెక్ట్ వాల్యూస్ చూడలేదు, D1 ఇవ్వలేదు అనుకున్నాను, ఇచ్చాడు, తర్వాత చూసాం. సో ఈ D1 ఇందులో రీప్లేస్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓకే, 25:4. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, ద లార్జెస్ట్ పాసిబుల్ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ యూనిట్ రేడియస్, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అన్నాడు. ద లార్జెస్ట్ పాసిబుల్ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. ఏమీ లేదండి, ఒక స్క్వేర్ అనేది అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ స్క్వేర్ డ్రా చేశాను. ద లార్జెస్ట్ పాసిబుల్ స్క్వేర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. అంటే ఒక సర్కిల్ ఉంది, ఈ విధంగా సర్కిల్ అనేది ఈ విధంగా డ్రా చేశాడు. దాని లోపల ఒక స్క్వేర్ అనేది ఇన్స్క్రైబ్ అయి ఉంది, అంటే లోపల ఇమిడి ఉంది. ఎంత, సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 1. సర్కిల్ యొక్క రేడియస్ అనేది ఎంత, 1 యూనిట్ అన్నాడు. 1 యూనిట్ సర్కిల్ యొక్క రేడియస్ 1 యూనిట్ అయితే ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ అన్నాడు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాము, మనం సైడ్ ఆఫ్ ద స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకి రేడియస్ ఇచ్చాడు, సర్కిల్ యొక్క రేడియస్ ఎంత, 1 యూనిట్. మన డయామీటర్ ఇది డయామీటర్ అవుతుంది. సో అంటే ఇది 1 యూనిట్ అవుతుంది, ఇది 1 యూనిట్, 2 యూనిట్స్ అవుతుంది. మనకి ఏరియా దీని యొక్క సైడ్ తెలీదు, సో ఎక్స్ అనుకుంటాం. సో మనకి మనకి బేసిక్ ఫార్ములా తెలుసు, D² = 2A². 2A² అంటే A = x కాబట్టి 2x² అనుకుంటాం. 2x² అవుతుంది. సో మనకి D is నథింగ్ బట్టి డయాగ్నల్ ఆఫ్ ద ఏమవుతుంది, డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్ అవుతుంది, అలాగే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా అవుతుంది. ఓకే, సో మనకి ఏదేమైనా D = 2 అవుతుంది ఇక్కడ. సో 2 = 2x². 1 + 1 2, సారీ 1 + D = 1 + 1 D = 2 అవుతుంది. సో 2² అవుతుంది, సారీ. ఓకే, 2² అవుతుంది. D = ఇది D = 2r కదండి, డయామీటర్ = 2r కదా. సో D = 2 × 1 అది 1 + 1 అయినా రాసుకోవచ్చు. సో మొత్తం r = 1 కాబట్టి D = 2 అవుతుంది. సో D = 2 అంటే 2 రీప్లేస్ చేస్తాం, ఏమవుతుంది, 4 = 2x² అవుతుంది. మనకి ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది, 2 అవుతుంది, అంటే x² = 2 అవుతుంది, x = √2 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అడిగాడు. సో ఏరియా యొక్క స్క్వేర్ ఏంటి, x² కదా, సైడ్ తెలిసిపోయింది కాబట్టి x² = √2 హోల్ స్క్వేర్. సో అండ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 2. యాక్చువల్గా మనకి చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడే మనకు తెలుసుకోండి x² = 2 వచ్చింది, అంటే ఈ x² ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. బట్ మనం x = చేసిన ఇదే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 6050 m². ద లెంత్ ఆఫ్ ద ఇట్స్ డయాగ్నల్ అన్నాడు. ఒక స్క్వేర్ ఫీల్డ్ ఎలా ఉంది, ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ ఎంత ఇచ్చాడు,
ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఇస్ 6 అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 6050 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఇది ఏ ఇది ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 2a స్క్వేర్ కదా. సో మనకి ఏ స్క్వేర్ కావాలంటే ఈ 2ని ఇటు పంపిస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, d స్క్వేర్ బై 2 అవుతుంది. ఓకే, d స్క్వేర్ బై 2 అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ d స్క్వేర్ బై 2 అవుతుంది. సో మనకి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఇచ్చాడు. సో d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, d స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ 6050కి ఈక్వల్ చేసుకుంటే d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఈ 2ని చేస్తే మల్టిప్లై చేస్తుంది. సో 6000 12,000 250 100. సో 12,100 అవుతుంది. 12,100. సో బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్కి రూట్కి పోతుంది. సో d ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది 121 110 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ద డయాగ్నల్ లెంత్ ఆఫ్ ద డయాగ్నల్ ఆఫ్ ద స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 685 per hectare is 6,165 rupees. The cost of putting a fence around it at the rate of 48.75 rupees per meter would be అన్నాడు. ఓకే, the cost of cultivating a square field at the rate of 685 rupees per hectare is 6,165 rupees. The cost of putting a fence around it at the rate of 48.75 rupees per meter would be అన్నాడు. అంటే ఏం లేదు, ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. దీనికి ఒక హెక్టార్కి ఏం చేయమని కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ అంటే కల్టివేట్ చేయని ఒక హెక్టార్ వ్యవసాయం చేయడానికి 685 రూపీస్ చొప్పున 6,165 రూపీస్ అయింది. అంటే మొత్తం 6,165 రూపీస్ అయింది. అంటే ఒక హెక్టార్కి 685 రూపీస్ చొప్పున 6,165 రూపీస్ అయితే టోటల్ హౌ మెనీ హెక్టార్స్ వస్తుంది, టోటల్ హెక్టార్స్ ఈజ్ ఈక్వల్ 6,165 బై 685 వస్తుంది. సో 5 చేస్తే 5 1 5 7 5 12 60 3 15 5 5 65. సో నెక్స్ట్ ఏమవుతుంది 5 3 5 12 60 1 మిగిలిన 5 3 15 16 5 3 15. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది 7 మ్యాక్సిమం. ఓకే, ఇది 3 చేత పోదు. ఓకే, 7 చేత పోదు కాబట్టి ఓకే 7తో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే 3 వస్తుంది 9. ఓకే, 1 3 9 900 అండ్ 1233 వస్తుంది. అంటే టోటల్ హౌ మెనీ హెక్టార్స్ ఇప్పుడు కల్టివేట్ చేశాడు, 9 హెక్టార్స్కి కల్టివేట్ చేశాడు. 9 హెక్టార్స్. ఓకే, 9 హెక్టార్స్ కల్టివేట్ చేస్తే వాడికి ఒక హెక్టార్కి 685 రూపాయలు చొప్పున మొత్తం ఎంత అవుతుంది 6,160 రూపాయలు అవుతుంది. సో మనకు ఓకే, ఇది బేసిక్ పాయింట్ తెలుసు కదా. మనకి ఒక 1 హెక్టార్ ఈజ్ ఈక్వల్ 10,000 మీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద బేసిక్ పాయింట్ కదా, మనం కిందటి వీడియోలో కూడా చూసుకున్నాం. సో మనకి ఇప్పుడు ఏమవుతుంది టోటల్ హెక్టార్ అంటే ఏరియా అనేది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 9 into 10,000 మీటర్ స్క్వేర్. సో బోత్ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్కి రూట్కి పోతుంది. 9 3 10,000కి 100 వస్తుంది.
ఓకే మొత్తం అంటే ఏ ఈజ్ ఈక్వల్ 300 మీటర్స్ సైడ్ ఆఫ్ ద 300 మీటర్స్ అనేది వస్తుంది. 300 మీటర్స్. ఓకే 300 మీటర్స్. ఇప్పుడు మనం వాడు ఏమన్నాడు, ద కాస్ట్ ఆఫ్ పుట్టింగ్ ఏ ఫెన్స్ అరౌండ్ ఇట్ అట్ ద రేట్ ఆఫ్ 48.75 రూపీస్ పెర్ మీటర్ వుడ్ బి. అంటే వాడు చుట్టూ ఫెన్సింగ్ చేసాడు. ఫస్ట్ చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి ఒక మీటర్కి 48 రూపాయల 75 చొప్పున ఎంత కాస్ట్ అవుతుంది అని అడిగాడు. మనకి ఒక సైడ్ తెలిసింది 300. సో పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. చుట్టూ అన్నాడు కాబట్టి పెరిమీటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, మనం క్యాలిక్యులేట్ చేసాము 300. సో పెరిమీటర్ని మొత్తం పెరిమీటర్ చుట్టూ వాడు ఫెన్సింగ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది అని అడిగాడు. ఓకే ఇలా చుట్టూ కంచె వేయడానికి. సో మనం ఇప్పుడు పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. పెరిమీటర్ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది, పెరిమీటర్ మనకి ఫార్ములా తెలుసు 4a. సో 4 × 300 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 1200 మీటర్స్ అవుతుంది. ఒక మీటర్కి ఎంత అన్నాడు, ఒక మీటర్కి 48 రూపీస్ 48.75 రూపీస్ అడిగాడు. అంటే ఇంటూ 1200 చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, జీరోస్ని పక్కన పెట్టండి. ఫస్ట్ 12తో చేయండి. 12 5 60, 12 7 84, 84 ఉన్నారు 90, 12 8 96, 96 105, 12 48, 48 10 58. సో చేస్తే ఇంత వస్తుంది. ఓకే బట్ 0.2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 2 జీరోస్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఓకే అంటే మొత్తం 58,500 రూపీస్ అనేది వాటి చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి 58,500 రూపీస్ అనేది ఖర్చు అవుతుంది, కాస్ట్ అనేది అవుతుంది. ఓకే అంటే దీని చుట్టూ ఫెన్సింగ్ చేయడానికి ఒక మీటర్కి 48.75 రూపీస్ చొప్పున 1200 మీటర్లకి 58,500 రూపాయలు అనేది ఖర్చు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే బాయ్.